అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఎంత కష్టపడి చదివా అయినా మార్కులు తక్కువే వచ్చాయి. సెలవులే పెట్టను, బాస్ చెప్పిన ప్రతి చిన్న పని చేస్తాను, అయినా ప్రమోషనే రాలేదు. ఎంత జాగ్రత్తగా చేసినా బాస్తో చిన్న తప్పుకి తిట్లు తినాల్సి వస్తుంది. నాకే ఎందుకు ఇలా అవుతుంది అని అనుకున్నంత కాలము బాధే మిగులుతుందండి. అందుకే అలా బాధపడకుండా మరోలా ఆలోచిద్దాం. మరి ఎలా ఆలోచించాలి? బాధ కలిగినప్పుడు ఆ బాధ నుండి బయటపడడం ఎలా? ఎదురుగాలిలోనే గాలిపటం పైకి లేస్తుందండి. కాసే చెట్టునే జనాలు రాళ్లతో కొడతారు. కష్టాలు వచ్చినప్పుడే మనిషి సత్తా ఏంటో తెలుస్తుంది. మరి ఈ జనాల నుండి, ఈ కష్టాల నుండి ఎలా అధిగమించి ముందుకు వెళ్ళాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కోపం, అసూయ, బాధ, ద్వేషం ఇవన్నీ మనుషుల్లో, ప్రతి మనిషిలో ఉంటాయండి. కానీ వీటితో వచ్చే చిక్కేంటో తెలుసా? ఇవన్నీ మనకు తెలియకుండానే మనతో పొరపాట్లు చేయిస్తాయండి. ఆ పొరపాటు జరిగాక, ఆ నిమిషం దాటాక తెలుస్తుంది మనం చేసిన పొరపాటేంటో. అలా చాలా సార్లు అనుభవం అయ్యి చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఎందుకొచ్చిన తిప్పలా అని తమ భావోద్వేగాలను తమలోనే అణచివేస్తూ ఉంటారండి. మనము మన భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోకుండా, ఒక్క క్షణం ఆలోచించకుండా వాటిని ఎలా బయట పెడతామో, అలా పెట్టడము ఎంత తప్పో, అలాగే వాటిని ఎందుకొచ్చిన బాధ అని ఎవరితో ఏమి తప్పు పట్టించుకోవాల్సి వస్తుందో అనుకుని వాటిని మనలో అంతర్లీనంగా అణిచిపెట్టుకోవడం కూడా అంతే తప్పండోయ్. అందుకే ఇలా రెండూ కాకుండా సబ్లిమేషన్ మంచిదంటుంది సైకాలజిస్టులు. అసలు ఈ సబ్లిమేషన్ అంటే ఏంటి, మన భావోద్వేగాలను మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సబ్లిమేషన్ అంటే ప్రతికూల భావోద్వేగాలను, నెగిటివిటీ, వీటన్నిటికీ ఒక రక్షణ కవచాన్ని ఏర్పరచుకోవడము. ఇంకా చెప్పాలంటే ఈ నెగిటివ్, ప్రతికూల భావోద్వేగాలను దారి మళ్లించి వాటిని మనకు అవసరమైన రీతిగా, మన విజయానికి, మన టార్గెట్ కి రీచ్ అయ్యే విధంగా దారి మళ్లించడాన్నే సబ్లిమేషన్ అనొచ్చండి. మనకు బాగా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తామండి? పక్కకున్న వాళ్ళ మీద అరిచేస్తూ ఉంటాము, లేదంటే పక్కకెళ్ళి గట్టిగా ఏడుస్తామండి. ఇలా కాకుండా, ఇలా మన భావోద్వేగాలను గట్టిగా అరవకుండా, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, మనకు నచ్చిన ఒక డ్రాయింగ్ చేసుకోవడమో కానీ, ఏదైనా పని చేసుకోవడమో కానీ, లేదంటే వ్యాయామం చేయడం కానీ, మ్యూజిక్ వినడం కానీ, ఇలా మనకు వచ్చిన ఆ ప్రతికూల భావోద్వేగాన్ని మనం దారి మళ్లించి ఏదో ఒక పని చేసుకుంటూ ముందుకెళ్ళాలండి. అలా చేసినప్పుడు మనలోని బాధ తీవ్రత తగ్గడమే కాదు, మన లోపల ఏవైతే ఇంట్రెస్ట్ ఉందో, టాలెంట్ ఉందో దాన్ని మనం గుర్తించగలుగుతాము. ఇలా చేయడం వల్ల మనం ముందుకు వెళ్ళడంలో, మన ఎదుగుదలలో తోడ్పడుతుంది. చూసారా అండి, మన కోపం కూడా మనము ఎంత పాజిటివ్ గా మన లైఫ్ లో మనము మార్చుకోవచ్చో తెలుసుకుంటున్నాం కదా. ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఈ విషయాన్ని మీతో షేర్ చేస్తున్నప్పుడు. ఇదే సబ్లిమేషన్ ఉద్దేశం కూడా. అంటే మనకి ఎప్పుడైనా కోపం, ఆవేశం వచ్చి వీళ్ళతో ఫైటింగ్ చేయకుండా చక్కగా మన దారిలో మనం వెళ్ళి, మనకు నచ్చిన కొంతమందికి బుక్స్ రీడింగ్ చేయాలని ఉంటుంది, చక్కగా ఒక నచ్చిన బుక్ తీసుకొని బుక్ రీడింగ్ చేయండి. లేదంటే కొంతమందికి వంటలు చేయాలని హాబీ ఉంటుంది, మనకు నచ్చిన హాబీ అక్కడికి వెళ్ళి ఆ పని చేసినప్పుడు మనల్ని మనం మర్చిపోతామండి. అలాంటి ప్యాషన్ ఉన్న పనులు మనం చేసినప్పుడు మనం మెంటల్ గా రిలాక్సేషన్ అవుతాము, ఆ కోపం నుంచి బయటపడతాము, ఆ కోపం ద్వారా వచ్చే అనర్థాలను తప్పించుకోగలుగుతాము. ఎంత బాగుందండి. దీపికా పదుకోన్ చాలా మందికి తెలుసండి. తను ఒకప్పుడు డిప్రెషన్ తో బాధపడ్డారు. నటి అయినా తను బాధపడ్డ విషయాన్ని అందరితో షేర్ చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. తను ఆ డిప్రెషన్ లో నుంచి బయటపడి, అంటే డిప్రెషన్ కు గురి అయిన వాళ్ళు తప్పనిసరిగా ట్రీట్మెంట్ తీసుకోవాలని అందరిలో అవగాహన కల్పించారండి. దీపికా పదుకోన్ తన డిప్రెషన్ లో ఉన్నదని అలా ఫీల్ కాకుండా, నేను ఇలా బాధపడుతున్నాను, దాని నుంచి ఇలా బయటకు వచ్చాను అని ప్రజల్లో అవగాహన కల్పించారు.
ఒకప్పుడు క్రికెట్ అంటే మగవాళ్ళకే ఉండేదండి. ఆడవాళ్ళకి క్రికెట్ ఆడడంలో అంత ప్రాధాన్యత ఉండేది కాదు. క్రమశిక్షణ, తన ఆట తీరు మీద దృష్టి పెట్టారు. ఒక మంచి క్రీడాకారిణిగానే కాదు, ఒక మంచి నాయకురాలుగా, బెస్ట్ లేడీ క్రికెటర్ గా పేరు తెచ్చుకున్నారు. పూర్వకాలంలో భారతీయులకు ఫ్యాషన్ రంగం మీద అంతగా అవగాహన ఉండేది కాదు. ఫ్యాషన్ అంటే మాకేమీ తెలియదు అన్న వారితోనే సలాం కొట్టించుకున్నారు కుమార్. తన బ్రాండ్ ని గ్లోబల్ బ్రాండ్ గా తీర్చిదిద్దుకున్నారు. ఇందిరా గాంధీ, కిరణ్ మజుందార్ షా, కల్పనా సరోజ్, ఇలా ఎందరో మహిళలే కాదండో పురుషులు కూడా ఎందరో ఇలా అవమానాలు, హేళనలకు గురి అయ్యి తమకంటూ ఒక ప్రత్యేక దారిని వేసుకొని ఆ రంగంలో ముందుకెళ్ళిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. కాబట్టి ఎప్పుడు నాకే ఎందుకు ఇలా అవుతుంది అనుకుంటూ బాధపడకూడదండి. నెక్స్ట్ ఏంటి, తర్వాత ఏంటి, ఓకే ఇది ఇలా జరిగింది, ఐ యాక్సెప్ట్ ఇట్. ఏదైనా జరిగితే నాకు ఇలా ఏదైనా మనం అనుకున్నది కాకుండా మనకు ఒక సక్సెస్ రాకపోవచ్చు, మనం అనుకున్న పని అనుకున్న రీతిలో చేయలేకపోవచ్చు, అప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏంటి, ఇంకా దీన్ని ఇంకా ఎంత బెటర్ గా చేయొచ్చు, ఎంత బెస్ట్ గా చేయొచ్చు అని ఆలోచించాలండి. అప్పుడు మనకు కొంత ఎనర్జీ లెవెల్స్ కూడా మన బాడీ క్రియేట్ చేసుకుంటుంది. మనం ఆ పని చేయడానికి మన మెదడు కూడా, మన మనసు కూడా సంసిద్ధం అవుతుంది. మనకి ఏదైనా సక్సెస్ రానప్పుడు కోపం, బాధ, చిరాకు ఇవన్నీ కలుగుతాయండి. అప్పుడు మనకేం చేయాలనిపించదు. ఆ టైంలో కొంత ఓపికతో మళ్ళీ నెక్స్ట్ ఏంటి, తర్వాత నేనేం చేయగలను అనుకుంటూ ఇంకా ఎక్కువగా బెటర్ గా చేయగలను అని నీకు నువ్వే ఎంకరేజ్మెంట్ ఇచ్చుకుంటూ ముందుకెళ్ళాలి. స్వయం ప్రేరణ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నీకు మీ అమ్మ కానీ నాన్న కానీ అరే నువ్వు చేయగలవు అని మోటివేట్ చేస్తారు మీ ఫ్రెండ్స్ కూడా. కానీ సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు మన సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎస్, నేను ఈ రోజు ఇది బెటర్ గా చేశాను, నెక్స్ట్ ఇంకా ఎల్లుండి రేపు ఇంకా బెటర్ గా చేస్తాను, ఐఎమ్ గుడ్ అని నిన్ను నువ్వు ఎంకరేజ్మెంట్ నీకు నువ్వు ఇచ్చుకోవాలి. ఈ రోజులలో ఏవైనా కొత్తవి నేర్చుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయండి. ఆన్లైన్ లో కానీ, యూట్యూబ్ లో కానీ, ఎక్కడ చూసినా మనము ఏది కావాలన్నా ఇలా క్లిక్ చేయగానే అలా మనకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. చాలా ఈజీ అయ్యింది ఏది నేర్చుకోవాలన్నా. అందుకే కోపం, చిరాకు వచ్చినప్పుడు మనకు నచ్చిన పనులు మనం చేసుకుంటూ ఆ రంగంలో మనకు ముందుకు బెటర్ గా బెస్ట్ గా వెళ్తూ ఆ కోపం, చిరాకును దారి మళ్లించుకుంటూ మిమ్మల్ని మీరు బెటర్ గా తీర్చిదిద్దుకోండి. హ్యాపీగా ఉండండి. మనకు నచ్చిన పని చేసినప్పుడు ఆ రోజంతా ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంటుందండి, ఎంతో హ్యాపీగా ఉంటాం. ఆ హ్యాపీనెస్ కోసమైనా డూ సంథింగ్. మరి ఈ రోజు నుండే ప్రయత్నిస్తారు కదూ సబ్లిమేషన్ అంటే అర్థమైందా అండి? కోపం, చిరాకు ఉన్నప్పుడు మనకు నచ్చిన పని చేస్తూ దాన్ని డెవలప్ చేసుకోవడం, హ్యాపీ ఆ కోపము, చిరాకు నుండి హ్యాపీ మూడ్, ఒక సాటిస్ఫాక్షన్ తెచ్చుకోవడం, దారి మళ్లించడం, దీన్నే సబ్లిమేషన్ అంటారు. ఈ రోజు నుండే, ఈ క్షణం నుండే ప్రయత్నించండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియో చూశాక మీ అమూల్యమైన సూచనలు, సలహాలు కామెంట్ బాక్స్లో తప్పకుండా పెట్టండి ఫ్రెండ్స్. ఉంటానండి.